క్రికెట్లో బోల్డ్ అవ్వడం, క్యాచ్ ఇవ్వడం కామనే. కానీ ఒక బ్యాటర్కు అన్నిటికంటే అవమానకరంగా, దురదృష్టకరంగా అనిపించే అవుట్ ఏంటో తెలుసా? అదే హిట్ వికెట్. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత అరుదుగా జరిగే ఈ అవుట్ తాజాగా ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 1 మ్యాచ్లో జరిగి సంచలనంగా మారింది. గుజరాత్ టైటన్స్ స్టార్ ఓపెనర్ సాయి సుదర్శన్ నమ్మశక్యం కాని రీతిలో ఇలా అవుట్ అయ్యి షాక్ ఇచ్చాడు. ధర్మశాల వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సాయి సుదర్శన్ 14 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించాడు. కానీ ఆర్సీబీ బౌలర్ జకబ్ డఫీ వేసిన బంతిని ఆడే క్రమంలో ఊహించని ట్విస్ట్ సుదర్శన్ చేతిలోంచి బ్యాట్ జారిపోయింది. అది పిచ్ పై ఒక్కసారి బౌన్స్ అయ్యి నేరుగా వెళ్లి స్టంప్స్ ను పడేసింది. దాంతో సాయి సుదర్శన్ దురదృష్టకర రీతిలో హిట్ వికెట్ గా వెనుతిరగాల్సి వచ్చింది. ట్విస్ట్ ఏంటంటే సుదర్శన్ కెరియర్ లో ఇలా హిట్ వికెట్ అవ్వడం ఇది రెండోసారి. అంతకుముందు 2022లో ముంబైపై పోలార్డ్ బౌలింగ్ లోనూ ఇలాగే అవుట్ అయ్యాడు. ఐపీఎల్ సుదీర్ఘ చరిత్రలో ఇప్పటి వరకు 19 సార్లు మాత్రమే ఇలా జరిగితే నాకౌట్ లేదా ప్లే ఆఫ్స్ మ్యాచ్లో ఇలా జరగడం హిస్టరీలోనే ఇది రెండోసారి మాత్రమే.